హాయ్ అండి. తోటకూర పెసరపప్పు కూర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా పెసరపప్పు నానబెట్టుకోవాలి. తోటకూరని సన్నగా కట్ చేసుకోవాలి. పెసరపప్పుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే ఆకుకూర వేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఆకుకూర ఉడికే లోపల మనకి పెసరపప్పు కూడా ఉడికిపోతుంది. పెసరపప్పుని ఇలా పొలుకుగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పొడి కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 4 తెల్లగడ్డలు, ఎండుమిర్చి, సాయిపప్పు వేసుకొని పొడి చేసుకోవాలి. ఆకుకూర ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పును కూడా వేసేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మన పొడి ఉంది కదా, అది ఒక 2 స్పూన్లు వేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్, థ్యాంక్ యూ.